దేవుని నామానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, నీతి జనములు ఘనత నొందుతారు. నీతిగా జీవించే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ నీతికి ఆధారమైన దేవుని యొక్క మహోన్నతమైన కృపకి వాళ్ళు వారసులు అవుతారు. ఆదికాండం 15:6 కూడా అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి కలిగిన ప్రజలు అంటే విశ్వాసానికి సంబంధించిన ప్రజలు. ఈ విశ్వాసానికి సంబంధించిన ప్రజలు ఎప్పుడు కూడా ఘనత నొందుతారు. వాళ్ళకి అనేక అవరోధాలు, ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవచ్చు, కానీ తుదకు దేవుడు వారికి అన్ని విషయాల్లో కూడా పట్టించుకొని వాళ్ళని వాళ్ళ పక్షాన వ్యాజ్యమాడతారు. వారికి విజయాన్ని బైబిల్ గ్రంథంలో కూడా సామెతల గ్రంథం 14:34 నీతి జనములు ఘనతకి ఎగ్గుటకు కారణము, పాపము ప్రజలకు అవమానం తెచ్చును. నీతి కలిగిన వాళ్ళు విశ్వాసానికి సంబంధించిన వాళ్ళు, విశ్వాస పరిమాణంలో బ్రతికేటువంటి వాళ్ళు పరలోకానికి అనుకూలంగా జీవిస్తారు. వాక్యపు వెలుగులో ప్రయాణం చేస్తారు. 34:19 ఆధారంగా నీతిమంతులకు అనేక ఆపదలు కలుగును, వాటన్నింటిలో నుంచి యెహోవా వారిని విడిపించి వారిని రక్షిస్తారు. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా, పరిస్థితులన్నీ కూడా తారుమారైనా కూడా, చివరికి మరణమే, భూలోక మరణమే వాళ్ళకి ఎదురైనప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ ఆధారపరచబడరు. ఎందుకంటే వారు నమ్మిన దేవుడు వారికి తోడుగా ఉంటాడు కాబట్టి, కాపరిగా ఉంటాడు కాబట్టి, నాయకుడిగా ఉంటాడు కాబట్టి, చుక్కానిగా ఉంటాడు కాబట్టి, అన్ని విషయాల్లో కూడా వారు ఏం చేస్తారంటే ధైర్యం కలిగేస్తారు. ఈ పాపం చేసిన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, పాపం ప్రజలకు అవమానం తెస్తుంది. చూడండి, దేవుడు వారి పాపం నుంచి, శాపం నుంచి విడిపించినా కూడా చూడండి, మళ్ళీ పాపంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి అవమానం వస్తుంది. పాపం చేసేవాళ్ళు నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు. సామెతల గ్రంథం 28:1 భక్తిహీనులు దేనికి భయపడతారో అది వాళ్ళ మీదకి వస్తుంది. ఈ పాపం చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏమవుతారంటే అవమానానికి గురవుతారు. అవమానం వస్తుంది వాళ్ళకి, సిగ్గును, అవమానము వాళ్ళకి వస్తూ ఉంటుంది. అందుకని పాపం చేసిన వాళ్ళు ప్రార్థన చేయలేరు, ప్రార్థన చేసేవాళ్ళు పాపం చేయలేరు. అట్లాగే నీతి జనులు ఘనతకి ఎక్కుతారు, గనులుగా ఎంచబడతారు. మనం కూడా ఆ గనుల జాబితాలోకి వెళ్ళి దేవుని ప్రేమకు వారసులు అవుదాం. ప్రార్థన, ప్రభా, స్తోత్రాలు, వందనాలు. నీతి కలిగిన జనులు ఘనతకి ఎక్కుతారని రాయబడింది ప్రభా. పాపం చేసేవారు అవమానభరితులు అవుతారు. మేము కూడా నీ కన్నుల దృష్టి ఎదుట నీతిగా జీవించి ఘనతలో ముందుకెళ్ళే కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.